హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వృందాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ నేను రికార్డ్ చేసి చాలా రోజులైందండి. ఇంచుమించు 1 వీక్ అయిపోయింది. ఈ 1 వీక్లో చాలా జరిగాయి. అత్తయ్య గారు వచ్చారు. మేము అలా అత్తయ్య గారు, మావయ్య గారు, మేము కలిసి అలా టైం స్పెండ్ చేస్తున్నాము. అందుకే వీడియోస్ రికార్డ్ చేయట్లేదు. పిల్లలతో ఇంకా కుదరట్లేదు. ఈ మధ్యలో వైరల్ ఫీవర్స్, ఇక్కడ వర్షాలు, అందుకనే వీడియోస్ కూడా చేయట్లేదు, కుదరట్లేదు యాక్చువల్గా. సో ఇది అప్పుడుదనమాట, 1 వీక్ ముందటిది. ఆ రోజు మార్నింగ్ నేను షార్ట్స్ కూడా పెట్టాను, ఇంకా వ్లాగ్ రికార్డ్ చేశాను కానీ పోస్ట్ చేయడానికి కుదరలేదనమాట. ఈ 1 వీక్ నుంచి కూడాను నేను వీడియోస్ చేయకపోవడానికి హెల్త్ ఒక కారణము, అత్తయ్య గారు మావయ్య గారు ఉండడం ఒక కారణం అయితే చాలా లోగా అనిపిస్తుందండి. మనసంతా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 1 వీక్ నుంచి కూడా చాలా న్యూస్లో కానీ లేదంటే వీడియోస్లో కానీ జరిగేవి చూస్తుంటే చాలా భయమేస్తుంది. సో ఈరోజు నేను వ్లాగ్ రికార్డ్ చేస్తూ ఆ వ్లాగ్ చూపిస్తూ మీకు చాలా విషయాలు షేర్ చేసుకుంటాను. ఒక అమ్మాయిగా పుట్టడం ఎంత బాధ, అమ్మాయిగా పుట్టడం తప్ప అనిపించేలాగా తయారైందండి మన సమాజం. అసలు ఇలాంటి సమాజంలో మనం ఉండాలా? మనం ఎందుకు అమ్మాయిగా పుట్టాము? మళ్ళీ అమ్మాయిగా పుట్టి ఇంకొక ఆడపిల్లని ఎందుకు కన్నాము అని చాలా చాలా బాధగా, బెంగగా అనిపిస్తుంది. అంటే మా ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు చూసే మీరు కానీ ఎందుకు, ఏమైనా మీ ఇంట్లో జరిగిందా, లేదంటే నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అని అనొచ్చు. కాకపోతే ఎవరికైనా బయట జరుగుతున్నప్పుడు అయ్య బాబోయ్ మాకు కూడా ఇంట్లో అమ్మాయి ఉంది కదా, నేను కూడా ఒక ఆడమనిషినే కదా అనే అంత చాలా భయమేస్తుందండి బయట జరిగే విషయాలు కానీ. మొన్న రీసెంట్గా జరిగిన రాజస్థాన్ విషయం కానీ ఇంకా చాలా జరుగుతున్నాయండి. అసలు ఆడపిల్లని బయటకు వదలాలంటే ఎంత దారుణంగా తయారయ్యారంటే జనాలు, ఇంకా అది మీరు కూడా చూస్తున్నారు అందరూ. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి బాబు ఆడపిల్లల్ని. ఏమైనా ఇలాంటి విషయాలు ఏమైనా డిస్కస్ చేస్తున్నప్పుడు అందరూ ఏం చెప్తారంటే ఆడపిల్లని పెంచడం రాదా, జాగ్రత్తగా పెంచుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి, మంచి డ్రెస్సింగ్ ఇవ్వాలి, మంచి సంస్కృతి నేర్పించాలి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించాలి, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి. ఇలా ఇంకా చాలా పెద్ద పెద్ద డిబేట్లే జరిగిపోతాయి. కానీ అసలు చిన్న చిన్న పిల్లలు, నెలల పిల్లలు, లేదంటే చిన్న చిన్న పిల్లలు 7-8 ఇయర్స్, 13 ఇయర్స్ పాప, ఇంకా ఇవన్నీ వింటుంటే ఎప్పటి నుంచి నేర్పించాలి అసలు వీళ్ళకి ఇవన్నీను అనిపించి చాలా భయమేస్తుందండి నాకైతే. ఇప్పుడు మనం అమ్మాయిని ఎలా పెంచాలి అనే దానికంటే ముందు అబ్బాయిలు ఉన్నవాళ్ళు ఫస్ట్ అబ్బాయిలను కూడా జాగ్రత్తగా పెంచడం నేర్చుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒక్క సైడ్ నుంచే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. కానీ అబ్బాయిలు కూడా కరెక్ట్గా ఉండి అమ్మాయిలు కూడా కరెక్ట్గా ఉంటే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అసలు ఇప్పుడు బయటకి ఎప్పుడైనా మా పాప ఆడుకోవడానికి వెళ్తుంటే భయమేస్తుంది. ఇదివరకు చంటిపిల్ల దానికేంటి అని వదిలేసేవాళ్ళు మా అమ్మ నాన్న. కానీ మా జనరేషన్, పాత జనరేషన్ వాళ్ళు ఏంటంటే చంటిపిల్ల దానికేం తెలుసు అని ఆడుకోవడానికి పంపించేవాళ్ళు. ఇప్పుడేంటి నెల పిల్లల్ని ఎవరైనా ఇంట్లో వాళ్ళకి ఇచ్చి వెళ్ళడానికైనా బయటికి అత్యవసరమైన సిచ్యువేషన్స్లో వదిలి వెళ్ళడానికి కూడా చాలా చాలా భయమేస్తుందండి. ఎందుకు ఇంత భయం క్రియేట్ చేస్తున్నారో, ఎందుకు ఇంత దారుణంగా జనం తయారయ్యారో తెలియదు. కానీ మేబీ నేను బాగా ఆలోచించితే నాకు వచ్చినవి ఏంటంటే ఎక్కువ ఈ మత్తు పదార్థాలకి ఎక్కువ అలవాటు పడిపోవడము, ఎక్కువ మొబైల్స్కి అడిక్ట్, సోషల్ మీడియా, ఏఐ, రకరకాల టెక్నాలజీస్ కనిపెట్టేసి వాటి మీద బాగా ఎక్కువ ఆధారపడిపోయి ఏదైనా చేసేయచ్చు అనే ఒక ఇది బాగా పెరిగిపోవడం వల్ల జనాలు ఇలా తయారవుతున్నారా అని కూడా అనిపిస్తోందండి. అబ్బా ఏంటమ్మా మాకు ఈ సోది ఈరోజు అని అనుకోవద్దు అసలు. ప్రతి పేరెంట్, ప్రతి ఇండివిజువల్ కూడా ఆలోచించుకోండి. ఇంకా ఎలా సెక్యూర్గా పిల్లల్ని చూడాలి, ఎలా మనల్ని మనం ఎలా చూసుకోవాలి, మనల్ని మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మనల్ని మనం ఎలా డిఫెండ్ చేసుకోగలము అని ఎప్పుడు కూడా మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. ఏమవుతుందిలే, అర్ధరాత్రి బయటికి వెళ్తే ఏమవుతుంది, లేదంటే ఒక్కళ్ళం బయటికి వెళ్తే ఏమవుతుంది, అలా కాకుండా
వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేద్దామండి. పోయిందేముంది. ఇప్పుడు మనము ఫ్రీడమ్‌గా బయట తిరిగేసి రిస్క్ తీసుకునేదానికంటే కాస్త జాగ్రత్తగా ఉండి సేఫ్‌గా ఉండడమే మంచిది అని నా ఒపీనియన్. దీని మీద మళ్ళీ ఎవరికైనా నెగటివిటీ ఇస్తున్నాను అని అనుకోవద్దు. ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ సేఫ్టీ కదా, తర్వాతే ఫ్రీడమ్ అని నా ఉద్దేశ ప్రకారంగా. ఫస్ట్ మనం సేఫ్గా ఉండి ఫ్యామిలీ ఒక్కళ్ళతో ఉన్నా కూడా హ్యాపీగానే ఉండొచ్చు. కానీ బయట హ్యాపీగా తిరుగుదాము అనే ఉద్దేశంతో ఫ్రీడమ్ అనే పేరుతో మన సేఫ్టీని మనం పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. అలానే చిన్న చిన్న పిల్లలకి ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళని మనం ఏం ఫ్రీడమ్ ఇస్తాం వాళ్ళని? వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. సో అలాంటి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా ఇంకా అలా తయారవుతుంటే జనము, మనం ఎవరిని జడ్జ్ చేస్తామండి? ఆడపిల్లల్నే జడ్జ్ చేస్తూ కూర్చుంటారు. ఇంకా కాకపోతే చాలా చాలా మారాలండి. ఇప్పటికి మారుతున్నది. ఇలా మారితే ఇంకా కొంచెం కాస్తో కూస్తో మంచిగా ఉండేవాళ్ళు ఈ సొసైటీలో బ్రతకడానికి పనికిరారేమో అనేటట్టుగా తయారు చేశారు. అసలు సిస్టమ్ కాదండి, జనాలు మారాలి. జనాలు మారాలి, మైండ్ సెట్లు మార్చుకోవాలి. ఇంత దారుణంగా, ఇంత క్రూయల్గా మాత్రం ఉండకూడదు అసలు. ఆడపిల్లలను ఉంటుంటే ఎంత భయమేస్తుందో అసలు. మా అమ్మ ఎలా ఉండేదంటే, ఓకే ఏమైంది, చిన్నపిల్లే కదా, పెళ్ళిడికి వస్తుంది అని భయపడేవారు. కానీ ఇలా ఏం లేదండి. నాకు ఇప్పుడు మా పాప 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే స్కూల్లో జాయిన్ చేయాలంటే, అయ్య బాబోయ్ ఇంకా స్కూల్కి వెళ్తే బయటకు పంపించాలా, స్కూల్కి అప్పుడే జాయిన్ చేయాలా అనే ఇదికి తీసుకొచ్చేసారనమాట సొసైటీలో జనాలు. సో ఇంకా దీని మీద ఎక్కువ మాట్లాడడానికి కూడా, మాట్లాడుతుంటేనే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. నీకెందుకమ్మా టెన్షన్ అంటే, ప్రతి అమ్మాయి ఇదే ఫీల్ అవుతుందని నా అభిప్రాయము. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ సొసైటీలో. సో మీకు ఇది ఉపయోగపడుతుంది అంటే మీరు కూడా దీంట్లో ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే తీసుకోండి. ఏంటి మాకు ఈ సోది అంటే ఇంకా నేనేం చేయలేను, కానీ నా బాధని షేర్ చేసుకోవాలి అనిపించే చెప్తున్నాను. మీకు ఇబ్బందిగా అనిపించుంటే సారీ, కానీ ఉపయోగపడితే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతి ఆడపిల్ల మదర్స్కి, ప్రతి ఆడపిల్లకి కూడాను. సో ఇదే అండి ఈ వీడియో. నేను మళ్ళీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Vrinda's World. Bye bye.